మెయిన్స్కి 9 పేపర్స్ ఉంటుందండి. దాంట్లో 2 పేపర్స్ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో మిగతాది 7 పేపర్స్కి మనకు దాని మార్క్స్ బట్టి ఫైనల్ ర్యాంక్ వస్తుంది. దాని మార్క్స్ బట్టి మనకి ఇంటర్ కాల్ అనేది వస్తుంది. సో దాంట్లో 4 పేపర్స్ GS 1, 2, 3, 4 అది జనరల్ స్టడీస్ అందరికి సేమ్ ఉంటుంది. ఎస్ఏ ఇంకో పేపర్ అది 250 మార్క్స్, అది కూడా అందరికి సేమ్ ఉంటుంది. మిగతాది 2 పేపర్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ 9 అది ఆప్షనల్ పేపర్ అంటారు. సో ఆప్షనల్ పేపర్ ఎలా అంటే మనకు అనుకూలంగా మనకు ఈజీగా అయ్యే సబ్జెక్టు తీసుకోవాలని చాలామంది సజెస్ట్ చేస్తారు. సో నాది మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండే. కానీ నేను కాలేజ్లో నా మార్క్స్ అయితే కానీ నా CGPA ఏదైతే కానీ ఆ మెకానికల్ సబ్జెక్ట్ అనేది నాకు అంత పట్టు లేకుండే. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ కాకుండా వేరే ఆప్షన్ చూసుకున్నాను. అలాంటప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ 27 to 30 ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉంటుంది. దాంట్లో చాలా ఉంటుందండి. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్ ఇలా చాలా ఉంటుంది. సో దాంట్లో మనం ఏదైతే మనకు ఈజీగా అనిపిస్తుందో, ఏదైతే మార్క్స్ ఫెచింగ్ ఉంటుందో, ఏదైతే తొందరగా చదవగలుగుతామో, ఏదైతే తొందరగా కవర్ చేయగలుగుతామో దాన్ని చూస్ చేసుకోవాలని అంటారు. సో నేను 2019లో ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో అప్పుడు ర్యాంక్ అనేది అక్షయ్ జైన్ సార్ అని 2018లో అతను సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇంకా 2017లో అందీప్ దురిశెట్టి సార్ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు వాళ్ళందరి ఆప్షన్ ఆంథ్రోపాలజీ ఉండే. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఆంథ్రోపాలజీ ఒక ఆప్షన్గా చేద్దాము. ఒక 3-4 ఆప్షన్స్ పెట్టుకున్నానండి. ఒకటి ఆంథ్రోపాలజీ, ఒకటి సోషియాలజీ, ఒకటి మ్యాథమెటిక్స్ అని అనుకున్నాను, ఇంకోటి పొలిటికల్ సైన్స్ అని అనుకున్నాను. కానీ ఆంథ్రోపాలజీ చూసేసరికి ఏదైతే పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశాను, దాని తర్వాత సిలబస్ చూశాను, అది కొంచెం ఈజీగా అనిపించింది. మోర్ ఓవర్ సోర్సెస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. సో దేర్ ఆర్ 3 to 4 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి ఇన్ ఆర్డర్ టు చూస్ ద ఆప్షనల్. ఒకటి ఏంటంటే సిలబస్ అర్థమవుతుందా లేదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అర్థమవుతుందా లేదా, మూడోది ఏంటంటే ఆ రిసోర్సెస్ అవైలబుల్గా ఉందా లేదా, నాలుగోది ఏంటంటే ఇది మార్క్స్ ఫెచింగ్ ఉందా లేదా అని చూస్ చేసుకోవాలి. ఈ 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని నేను ఆంథ్రోపాలజీ అనే ఆప్షన్ని సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. కొంతమంది సోషియాలజీ ఈజీగా అనిపించవచ్చు, కొంతమంది పొలిటికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. పొలిటికల్ సైన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది, కొంతమంది ఫారెన్ పాలసీ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు PSIR ఇంట్రెస్ట్ బట్టి తీసుకున్నారు అన్నట్టు. కొంతమంది బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది చిన్నప్పుడు, వాళ్ళు మ్యాథమెటిక్స్ తీసుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అని చెప్తారు.